హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. తీర్పు తీర్చుట్లో భక్తిహీనులెడల పక్షపాతము చూపుటియు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో శ్రేష్టమైన సంగతులు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం మనం చూస్తుంటే ఒక భక్తిహీనుడి ఎలా మనం పక్షపాతం చూపించకూడదు. అలాగే నీతిమంతులకు కూడా న్యాయం తప్పించకూడదు. ఈ రెండు చేస్తే అది అక్రమము కింద వస్తుంది. కాబట్టి తీర్పు తీర్చే న్యాయాధిపతులు భక్తిహీనుల ఎడల పక్షపాతం, వీడు దుర్మార్గుడు, దొంగ, వ్యభిచారి, పనికిమాలినుడు అని వాడికి ఎడల పక్షపాతం చూపకూడదు. అలాగే నీతిమంతులకు న్యాయము తప్పించకూడదు. భక్తిహీనులకు తగినట్టుగా తీర్పు తీర్చాలి. నీతిమంతులకు తగినట్టుగా తీర్పు తీర్చాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సమాజ మందిరపు అధికారులు, ప్రధాన యాజకుడైన కైప, అలాగే అతని మాంగారైన అన్న, వీరందరూ కూడా నీతిమంతులకు న్యాయం తప్పించారు. నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో న్యాయము తప్పించారు. అలాగే భక్తిహీనుడైనటువంటి బరబ్బా విషయంలో వారు న్యాయం చేసినట్టుగా ఉంది. అంటే ఫేవర్ చేసినట్టుగా ఉంది. అంటే ఆనాడు సంఘ విద్రోహ శక్తుల్ని ఎడల న్యాయము తప్పించలేదు. నీతిమంతుల ఎడల న్యాయము తప్పించారు. ప్రియా స్నేహితులారా, ఈనాటికి సమాజములో మనం ఇదే చూస్తున్నాం. అందుకే ఈనాడు కోర్టులు, న్యాయస్థానాలు ఎవడు నమ్మట్లేదు. న్యాయవాదుల్ని ఎవరు నమ్మట్లేదు. ప్రధాన న్యాయవాదులను కూడా ఎవరు నమ్మట్లేదు. కారణం, భక్తిహీనులకేమో పక్షపాతం చూపిస్తున్నారు, అలాగే నీతిమంతులకు న్యాయం తప్పిస్తున్నారు. ప్రియా స్నేహితులారా, ఆలోచిద్దాం. మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంట కోస్తాడు. కాబట్టి మెలకువతో జాగ్రత్త కలిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ సమయంలో నీ పాదములతో వస్తున్నాం. మీరే జ్ఞాపకము చేసుకొని నీ కృప మా ఎడల అధికము చేసి నీ వాక్కు మా హృదయాల్లో జ్ఞానోదయం కలుగు చేయండి. విన్నవారందరికీ జ్ఞానోదయము కలుగు చేయండి. వాక్యమును ముద్రించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.